హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియోగా మారబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా విచిత్రమైనటువంటి ప్లేస్ లోకి మనం వెళ్ళబోతున్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి బాస్. అండ్ ఇప్పుడైతే మొట్టమొదటి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం, ఓకేనా? ఒక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో చూద్దాం మరి ఎక్కడికో. కృష్ణారెడ్డి పేటను కృష్ణ ఏదో సబ్ చూస్తుంది. పార్సల్ 152 రూపాయలు అనమాట. వేసిరా ఇప్పుడైతే పార్సల్ ఏదో ఇచ్చారు, ఏదో పార్సల్ అన్నమాట వాళ్ళు. ఏమో ఏవైతే మనకి ఎందుకండి. సో ఇప్పుడైతే బాచుపల్లి వెళ్ళాలంట. 10 కిలోమీటర్లు చూపిస్తుంది, 31 నిమిషం చూపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. సో బాచుపల్లిలో వెళ్ళి ఇది ఇవ్వాలన్నమాట. ఇదో పార్సల్ ఇచ్చారు. అది ఫ్రెండ్స్ విషయం. ఇప్పుడు బాచుపల్లి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం బాచుపల్లి వెళ్తున్నామని చెప్పినా కదా పార్సల్ తీసుకొని. అటువైపు చూడండి, JNTU కొట్టుబడి వచ్చే దారిలో మొత్తం ఈ టైంలో 10-11 ఈ టైంలో వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అటువైపు. అదే ఈవినింగ్ అయితే ఈ టైంలో ఈవినింగ్ అయితే మాత్రం ఇటువైపు ఉంటుంది అన్నమాట, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ పూట మాత్రం అటువైపు ఉంటుంది ఫుల్ ట్రాఫిక్. చెప్తున్నా మీకు, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, దాదాపు కొన్ని నెలల నుండి ఇక్కడ మీకు ముందుకు వెళ్ళి కొంచెం లెఫ్ట్లో వెళ్తే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది అనమాట పైన. అక్కడికి ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలనుకుంటున్నా, కానీ ట్రైన్ దొరకట్లేదు అనమాట. సో ఇది ఎక్కడంటే నెక్సస్ మాల్ పక్కన అనమాట. అండ్ KPHB ఇది హైటెక్ సిటీ రోడ్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ దారి, ఇదేనమాట వేణుగోపాల స్వామి దేవాలయం. చాలా బాగుంటుందంట. ఇంతవరకు వెళ్ళలేదు. మహాశివరాత్రికి ఏదో మొత్తానికి పూజ చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని. చూద్దాం మరి ఈసారన్నా ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేణుగోపాల స్వామి గుడి టెంపుల్కి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడి టెంపుల్ మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలు అంటాయా. సాంబ సదాశివ మృత్యుకేరుని 108 ఎక్కడ వేదిక ఇదేనా భయ్యా? ఇక్కడ ఏదో ఒకటి చూపిస్తుంది, న్యూయార్క్ ఎయిర్ప్లేన్ ఎగ్జిబిషన్ చెప్పేసి. నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఒకప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు బాస్, అటువంటి పరిస్థితి ఇదేమాట. నెక్సస్ హైదరాబాద్ నెక్సస్ మాల్ ఇదే అనమాట. ఇందులో కూడా ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళేవాడిని. ఇదే అనమాట నెక్సస్ హైదరాబాద్. నెక్సస్ మాల్ దగ్గర శివాలయం ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఈ శివాలయాన్ని కూడా వెళ్ళాలనుకున్నాం. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి. ఓం నమః శివాయ. ఈ టెంపుల్ కూడా ఒకసారి కవర్ చేద్దాం. ఎప్పటి నుంచో ఇది JNTU పక్కనే ఉంటుంది అన్నమాట. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఒకసారి మీరు కౌంట్ చేయండి. ఈరోజు ఎన్ని టెంపుల్స్ మీకు చెప్పబోతున్నాను, అలాగే ఎక్కడెక్కడ వాటి ప్లేస్ కూడా చెప్పబోతున్నాం అన్నమాట ఈరోజు, ఓకేనా? మేబీ మనం వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేద్దాం ఈరోజు. అలాగే మంచి మంచి ప్లేస్లు కూడా కవర్ చేద్దాం. అలాగే ఇంకా నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇది ర్యాపిడో ఎర్నింగ్స్ వీడియో మాత్రమే కాదు భయ్యా. అండ్ మంచి మంచి ప్లేస్ కూడా మీకు చూపించబోతున్నాను ప్రతి వీడియోలో కూడా ఆల్మోస్ట్. అలాగే ఇంకా మళ్ళీ చెప్పలేను. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి భయ్యా. ఓన్లీ ర్యాపిడో వీడియో అని అనుకుంటారు. సో ర్యాపిడో వీడియో మాత్రమే కాదు, హైదరాబాద్లో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న టెంపుల్స్ కావచ్చు, అలాగే ప్లేసులు కావచ్చు, అవన్నీ మొత్తం కవర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే ఎక్కడెక్కడ అని చెప్పేసి వాటి ప్లేస్ కూడా మీకు చెప్తుంటారు అనమాట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి బాస్, ఓకేనా? ఇది JNTU మెట్రో అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కాళీమాత అమ్మవారు ఉంటారు, అలాగే శివలింగం ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే రాముడు ఉంటాడు ఇక్కడ అన్నమాట. ఇది శుక్రవారం కాబట్టి చాలా ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. చూడండి
శివాలయం ఉంటుంది, గణపతి దేవాలయం ఉంటుంది, అలాగే ఇక్కడ దీని మొత్తం నాగదేవతలు ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారుగా. ఇవన్నీ పూర్తి వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా లింక్ అయితే ఎన్నిస్లో ఇస్తాను, ఓకేనా. సో అది గైస్. అండ్ ఇంకా ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం లాగ్ బటన్ కొట్టండి బాస్. వచ్చేసాము. ఏంది భయ్యా ఇది? ఇక్కడెక్కడ చూపిస్తుంది? మామ్స్ హాస్పిటల్ చూపిస్తుంది. కొమ్మ చాలా బాగాలేంది. ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది బాస్. ఇప్పుడైతే 152 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్ అనమాట, 152 రూపాయలు. అండ్ ఇప్పుడైతే మనం బాజ్పల్లో ఉన్నాము. అండ్ ఇదేదో హాస్పిటల్, మన మామ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. బయటకు వెళ్తున్నాం, అక్కడే ఇచ్చింది 152 రూపాయలు టుడే ఎర్నింగ్స్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాజ్పల్లో మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం బాస్. కాబట్టి ఇక్కడ నుండి సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సెకండ్ ఆర్డర్ కోసం వెయిటింగ్ బాస్. అండ్ బాజ్పల్ నుంచి ఆర్డర్లు రావచ్చు అనుకుంటున్నా. మామ్స్ హాస్పిటల్ అదేదో పార్సల్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసి వచ్చినమాట. 1.9 కిలోమీటర్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను, 294 రూపీస్ చూపిస్తుంది. మరి 33 కిలోమీటర్లు అని చూపిస్తుంది. సో ఎక్కడికింది నేను చూడలేదు బాస్, ఏమనుకోవద్దు. అండ్ ఎందుకంటే మన 294 రూపీస్ ఉంది కదా, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉందని చెప్పేసి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 1.1 చూపించింది, ఇప్పుడు పూర్తిగా 1.9 చూపిస్తుంది. సో ప్రాబ్లం. అండ్ ఇది మా సెకండ్ ఆర్డర్ అన్నమాట. అది ఎక్కడికి అయింది కూడా నేను సరిగ్గా చూడలేదు బాస్. చూద్దాం మరి అక్కడ పికప్ చేసుకున్న తర్వాత క్లియర్గా మనకు చూపిస్తుంది. ఓకే. ఏం రోడ్ రా అన్న, క్రాంతినా గాయస్? ఇప్పుడైతే మనం పటాన్ చెరువు వెళ్ళాలన్నమాట. పటాన్ చెరువు అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నుండి 33 కిలోమీటర్లు చూపిస్తుంది, 1 గంట 4 నిమిషాలు అన్నమాట జర్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం బాజ్పల్లో ఉన్నాం బాస్, ఓకేనా. సో ఇంకా ఏమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. అండ్ ఇంకా చూద్దాం, మంచి మంచి ప్లేస్ అని చూపిస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ. సో గాయస్ ఇప్పుడైతే మనం బాజ్పల్ నుండి పటాన్ చెరువు వెళ్తున్నాం కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది ఓవరాల్ అన్నమాట, సర్వీస్ రూట్. ఇది ప్రశాంతంగా వెళ్తూ ఉన్న మార్గ మధ్యంలో ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక గుడి చూపిస్తారు చూడండి. ఇది ఈరోజు మన నాలుగో గుడి, చాలా అద్భుతంగా ఉంటుంది. జగన్నాథ స్వామి ఆలయం అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మన వీడియోలో మన ఛానల్లో పెట్టేశాను మీకు. అది ఖచ్చితంగా దాని లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అనమాట. ఈ టెంపుల్ గురించి పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడండి, తప్పకుండా చూడండి, ఓకేనా. సో గైస్ ఇదైతే మన ఈరోజు వచ్చేసి 4వ దేవాలయం అన్నమాట మీకు చూపించింది. చాలా అద్భుతంగా ఉంటుంది, బొడారం అన్నమాట. ఈ బొడారంలో వచ్చేసి జగన్నాథ ఆలయం అన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గైస్ అది విషయం. ఇది రాలేంది, ఈ గుట్టలేంది, మళ్ళీ రిటర్న్ ఆర్డర్లు అయితే ఉండవు కన్ఫామ్, నాకు అర్థమైంది. ఏంది భయ్యా ఇవన్నీ? ఎక్కడికి వచ్చాను, ఏం పరిస్థితి? పటాన్ చెరువు దాటుకొని ఇంకా ఎక్కడెక్కడికో వచ్చిన, ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంది. ఏమి రైడ్లు పడింది? అయ్యో ఏంది అంత అడిమారుంది. సాహసం ఏంది అన్ని పొలాలా? ఇంత దుమ్మంతా లేసిపోతుంది, కల్లో పడుతుంది. ఏంటో నాయన ఇది ఇంకా 3 కిలోమీటర్లు ఉంది బాస్. ఓరే స్వామి, నేను రేపటి చేస్తున్నానా లేకపోతే ఏందిరా నాయన ఇది పంచాయతీతో? ఎక్కడరా స్వామి? ఏంది పంచాయతీ? ఏంది ఇది? రాళ్ళు ఈ కొట్టలేదు స్వామి. శ్రీ సోమేశ్వర ఆలయం, గుట్ట లక్కడారం.
లక్టారం సరే పక్కన పెట్టు, అసలు ఏంది ఈ పంచాయతీ? దొరక నాకే దొరికినాను. అందుకే వాడు యాక్సెప్ట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి పారేసింది. ఎవరని 400 అను. మరి ర్యాపిడో వాడని తీసుకుంటే మనం చూద్దాం. కొట్టేశాడు అంటే క్యాష్ కొట్టేసాడు. సో ఇప్పుడైతే 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 525 రూపాయలు వచ్చేసినాయి బాస్. ఇంతేనా? 2 ఆర్డర్లు కంప్లీట్ అయింది. ఒకటి బాచుపల్లి 525 రూపాయలు బాస్. ఓకేనా? మరి ఎంత వచ్చింది? లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 373 రూపాయలు వచ్చింది. అంటే ఓకే పర్లేదు. లాస్ట్ ఆర్డర్ 373. ఇప్పుడు చూడు ఇక్కడ ఏదో ఇది లకడారం దాటుకొని వచ్చే బస్సు ఎంత. ఈ కంపెనీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అదే. అమ్మా ఇక్కడ నుంచి పోవాలంటే దూడ తీరిపోతుంది. ఒక్క ఆట కూడా పడవు. కనీసం ఇంకా 10-20 కిలోమీటర్లు ప్రశాంతంగా పోవాలా? సరిపోయింది. బండి గొల్లైంది భయ్యా ఈరోజు. దూల తీరిందన్నమాట ఈ సెకండ్ ఆర్డర్కు. ఎప్పుడు పల్ల ఇంత రిస్క్? శుభ్రంగా అటుపడినే బాగుండు. పటాన్ చెరువు, ఎల్బీ నగర్ కానీ రామంతపూర్ కానీ. కాకపోతే అంటే ఇక్కడ రోడ్డు చెత్తగా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ తిరిగాడు కదా. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఇలాగే ఉంటుంది అన్నమాట. అందుకు అవునవునవును చాలా ఇక్కడ నుండి కూడా ఏంటంటే ఏదో న్యాచురల్ రాక్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. స్టోన్ క్రషెస్ అన్నమాట. ఇది మ్యాటర్ భయ్యా. చూసావా ఎక్కడ ర్యాపిడో ఏందో ఈ అడవుల్లో తీసుకొచ్చిండ్రు ర్యాపిడో. మామ ఏం వాడకం అయ్యా. అబ్బా ఏం వాడకం కదా, మామూలు వాడకం కాదుగా. ఈరోజు మాత్రం దూల తీరిపోయింది భయ్యా. అబ్బో నడుము నొప్పులు లేచాను దీన్ని. అమ్మ వెళ్తున్నాం భయ్యా. అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి కనీసం 7-10 కిలోమీటర్లు ఉంది మెయిన్ రోడ్. పట్టాన్ చెరువు మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే. ఇదేదో అంత పల్లెటూరులో కూడా బాగుంటుంది కదా సార్ రోడ్లు. ఎంత ఏంది ఇది? ర్యాపిడోలో ఇన్ని సంవత్సరాల నా ర్యాపిడో లైఫ్లో మొట్టమొదటి ఆర్డర్ భయ్యా. ఇంత అంటే దూరం బాగుపడింది. దూరం చాలా డిస్టెన్స్ ఎక్కువ పడింది. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పడిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి రైడ్ అనేది ఎప్పుడు పడలేదు. ఈరోజు మాత్రం బండి గుళ్ళయింది, ఒళ్ళు గుళ్ళయింది. ఎంత అడవి భయ్యా ఇది. ఈ అడవిలోకి వచ్చేసాం బాస్. పర్లేదు, అడవిలో కూడా వీళ్ళు ర్యాపిడో ఉపయోగించుకుంటున్నారంటే మామూలు వాడకం కాదు కదా భయ్యా. 45 థ్యాంక్ యూ. ఇప్పుడైతే 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 664 రూపాయల 3 ఆర్డర్లకు. ఎస్ బాస్, 664 రూపీస్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జెండా జుడు పైన కనిపిస్తుందా? లవ్ తెల్లాపూర్. సో గైస్ ఇప్పుడైతే 3 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు తెల్లాపూర్లో ఉన్నాం బాస్. ఎంత తెల్లాపూర్ అన్నమాట, మొత్తం తెల్లాపూర్ తెల్లగా ఉంటుంది. తెల్లాపూర్ అంటే 4th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఇక్కడ గద్దర్ తాత ఉందుడు. ఒకసారి గద్దర్ తాతను కూడా తీసుకుందాం. టక్ 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 టక్. అమ్మ ఏందిరా చెత్తను. గద్దర్ తాత కనిపిస్తున్నాడా? అట్లుంటుంది. ఇప్పుడు మనం ఈ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆటోలు పడతాయేమో. వెయిట్ చేద్దాం. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన స్టాచ్యూ కూడా అక్కడ ఉంది.
ఎవరు కొందరు ఆగినట్టు వస్తున్నారు. గుడి ఉన్నట్టుగా ఉంది ఇక్కడ బయట. ఇది ఈరోజు 5వ గుడి అన్నమాట. నాగదేవత. నేను రాలేనులే. నాగదేవత శివలింగం కరెక్ట్గా తెల్లాపూర్ చూస్తున్నాడు. నాగదేవత అన్నమాట. అది నవగ్రహాలు. అది వీరభద్రస్వామి మహారాజు. ఆయన పిలుచుంటలే, డబ్బులు కావాలంట, ఏం చేయాలా. ఇది 5వ గుడి అన్నమాట, వీరభద్రస్వామి ఆలయం అనుకుంటా.